టీమిండియా 11 కల నెరవేరిందనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా అందని ద్రాక్షలాగా ఉన్న ఐసీసీ ట్రోఫీని రోహిత్ శర్మ సొంతం చేసుకుంది. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత్ మరోసారి ఆ ఘనతను సాధించలేకపోయింది. అయితే టీ20 ప్రపంచ కప్ 2024లో ఛాంపియన్గా నిలిచి ఔరా అనిపించుకుంది. ఒక దశలో ఓడిపోయేలా కనిపించిన భారత్ బౌలర్ల సంచలన ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకుంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. అయితే టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఇద్దరి నిర్ణయంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ముందు కోహ్లీ ఈ నిర్ణయం ప్రకటించగా తర్వాత రోహిత్ ఆ బాటలోనే ప్రయాణించాడు. టీ20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత ముందుగా విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. భవిష్యత్ తరాల కోసం అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్నానని తెలిపాడు. ఆ కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ అనుసరిస్తూ రోహిత్ శర్మ కూడా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ ఫార్మాట్తో టీమిండియా తరపున నా అంతర్జాతీయ కెరీర్ మొదలైంది. ప్రపంచ కప్ గెలవాలనుకున్నాను, గెలిచాను కాబట్టి గుడ్ బై చెప్తున్నాను అని భావోద్వేగం చెందాడు. రోహిత్ నిర్ణయం తర్వాత టీమిండియా భవిష్యత్ కెప్టెన్ ఎవరన్న చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతం వైఎస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాకే టీ20 సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తుంది. హార్దిక్ పాండ్యా అయితేనే కరెక్ట్ అని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.